ధన్యవాదాలు. ఈరోజు ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లు ముమ్మరంగా నడుస్తూ ఉన్నాయి. దాని సందర్భంలో 18, 19, 20 తేదీ నుండి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి ఈ సంఘం సంబంధించి మహాసభ నిజామాబాద్లో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల చైర్మన్ సుదర్శన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. ఈ మహాసభలకు సంబంధించి పూర్తి వివరాలు ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మీడియా సమావేశం ఉద్దేశించి మాట్లాడుతుంది. నాతో పాటు పాల్గొంటున్నారు దిగురాం నాయక్ గారు, అదే జిల్లా అధ్యక్షుడు సుబోధ్ గారు, మిగతా ఏఎస్ఎఫ్ నాయకులు మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ నిజామాబాద్ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభను నిర్వహిస్తున్నామని తెలుపడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ 4వ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులందరూ కూడా ఈ మహాసభల వైపు చూస్తూ ఉన్నారు. ఈ మహాసభల్లో ఏ విధంగా చర్చించబోతూ ఉన్నారు, దేశంలో రాష్ట్రంలో విద్యారంగంపై పాలక ప్రభుత్వాలు ఏ విధంగా వివరిస్తూ ఉన్నాయి, ఇక్కడ పాలక ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను చేస్తున్న దానిపై ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలపై కార్యాచరణ రూపొందించడానికి ఈ నిజామాబాద్ పట్టణంలో రేపటి నుండి 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలు వేదిక రాబోతూ ఉన్నాయి. ఇలా ఏఐఎస్ఎఫ్ సిద్ధాంతం, నియమ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏఐఎస్ఎఫ్ మహాసభలు జరుపుకుంటాం. అలాంటి మహాసభలు ఈసారి ఈ నిజామాబాద్ పట్టణంలో జరుపుతూ ఉన్నాం. ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దాదాపు 700 మండలాల నుంచి ఎంపిక చేయబడినటువంటి విద్యార్థి ప్రతినిధులు 700 మంది ఈ మహాసభలకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ గారు, ఈ మహాసభల నిర్వహణకు ఆహ్వాన సంఘంకి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పి ముందుకు వచ్చినటువంటి గౌరవ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఇతర విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఈ 3 రోజుల పాటు జరగబోయేటువంటి మహాసభలకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి పూర్తిగా విద్య ప్రైవేటీకరణ, విద్య కాషాయీకరణ, విద్య కార్పొరేటీకరణ చేసే విధంగా కుట్ర చేయడంపై ఈ మహాసభలు చర్చించి ఈ మహాసభల్లో విద్యార్థి ఉద్యమ కార్యాచరణ రూపొందించబోతూ ఉన్నాం. ఇలా 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తూ నూతన జాతీయ విద్యా విధానం పేరు మీద దేశంలో విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి సామాన్య మధ్యతరగతి పేద వర్గాలకు విద్యను అందుబాటులో లేకుండా విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. తెలంగాణ విభజన హామీల ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి ఉన్నత విద్యా సంస్థల్ని గత 10 ఏళ్ళుగా తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అవుతా ఉన్నా, 12 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నిజామాబాద్ రావాల్సిన త్రిపుర కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ అదేవిధంగా జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్ కానీ నిజామాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏర్పాటు చేయాల్సినటువంటి విద్యా సంస్థల్ని బీజేపీ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేయడంపై ఈ మహాసభల్లో చర్చించి విద్యార్థి లోకానికి ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించేందుకు, విద్యార్థి లోకానికి ఒక పోరాట పథకానికి ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు ఉత్తర భారతదేశంలో మత పిచ్చి పేరు మీద బీజేపీ యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లాంటి కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతంలో విద్యార్థులకు తరగతి గదుల మధ్య కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కొరకు పబ్బం గడిపే విషయంపై పూర్తి స్థాయిలో విద్యార్థులందరినీ కూడా వారికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ మహాసభలు చర్చించబోతా ఉన్నాం. తప్పకుండా బీజేపీ చేస్తున్న కుట్రలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన సందర్భం నుంచి నేటి వరకు కూడా అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నది విద్యార్థులకు, ఇంటింటికి ఉచిత వైఫై ఇస్తామన్నది, చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్ రవాణా కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ అడుగుతుంది. కాబట్టి అదేవిధంగా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా వారి పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ అడుగుతుంది. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యంగా అన్ని ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కావాల్సిన హక్కులను, కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించడం కోసం ఈ 3 రోజులు నిజామాబాద్ పట్టణంలో జరిగేటువంటి మహాసభలు ఇలా భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం, వారి భవిష్యత్ విద్యార్థి చదువులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు చర్చించి ఒక దిశ నిర్దేశం పేరిట భవిష్యత్ విద్యార్థి ఉద్యమ పోరాట పట్టిన ఒక కార్యాచరణని మహాసభలో రూపొందించుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా, గౌరవ పెద్దలందరూ కూడా ఈ మహాసభలో సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.